సార్ యుద్ధం ముందు వరకు 1,70,000 1,80,000 వరకు ఉన్న గోల్డ్ రేట్ ఇప్పుడు 1,30,000కి చేరుకుంది. అట్ ద సేమ్ టైం సిల్వర్ కూడా 3,00,000 దాకా ఉన్న సిల్వర్ ఇప్పుడు 2,00,000కి చేరుకుంది. అయితే ఇలా సడన్గా రేట్లు పతనం అవ్వడానికి కారణం ఏమంటారు? యాక్చువల్‌గా అండి ఇప్పుడు మనకి మొన్న చూసుకుంటే జనవరి 30థ్‌నే సిల్వర్ వచ్చి 4 లాక్స్ ఉంది. గోల్డ్ వచ్చి 1,80,000 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఏమైందంటే ఫిబ్రవరి 1 తారీఖు నుంచి కూడా సిల్వర్, గోల్డ్ రేట్లు డౌన్ అవ్వటం చూసాము. ఫిబ్రవరి వచ్చాక ఎండింగ్‌లో వచ్చాక సిల్వర్ ఒకసారి 2,00,000 దాకా వచ్చింది. గోల్డ్ వచ్చి 1,35,000 టచ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ 1,60,000 దాకా మొన్న రీసెంట్‌గా వచ్చింది. సో ఎప్పుడైతే గోల్డ్ యుద్ధం స్టార్ట్ అయిందో సో మార్కెట్లో ఏమైందంటే గోల్డ్ వాల్యూ డౌన్ అవటం స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్గా మనం చూస్తే ఇంటర్నేషనల్గా మెయిన్ గోల్డ్ వచ్చి గోల్డ్ రేట్ వచ్చి $5,500 నుంచి ఇప్పుడు $4,400కి తగ్గింది. దాదాపు $1,000 తగ్గింది. కాబట్టి మనకి ఇండియన్ మార్కెట్లో కూడా యాక్చువల్గా గోల్డ్ రేట్ అయితే తగ్గింది. అయితే ఇంకా తగ్గాల్సిన డాలర్ ఇంకా మనకి ఇంకా గోల్డ్ యాక్చువల్గా తగ్గాలి. కానీ ఏమైందంటే ఈ యొక్క యూఎస్డి ఐఎన్ఆర్ 93.80 అంటే దాదాపు $2 పెరగడం వల్ల మనకేమైందంటే గోల్డ్ రేట్ ఇంకా ఆగింది. లేకపోతే వీక్ అవటం రూపీ వీక్ అవటం వల్ల ఇంకా గోల్డ్ ఏమైందంటే తగ్గటం ఆగింది. లేకపోతే రూపీ స్ట్రాంగ్ ఉంటే ఇంకా గోల్డ్ తగ్గేదనమాట. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒకటే రీజన్ ఏంటంటే ఓన్లీ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగటము. యుద్ధం వల్ల ఏమైందంటే క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరిగినాయి. అంటే $60 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇవాళ $100కి వచ్చేసింది బ్యారెల్. దాంతో ఏమైందంటే ఎకానమీ మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యి ప్రైసెస్ అన్నీ పెరిగినాయి. సో దానివల్ల ఏమైంది ఇప్పుడు గోల్డ్ సేఫ్ హేవెన్. యాక్చువల్గా యుద్ధం జరిగితే ఆ గోల్డ్ రేట్లు పెరగాలి. ఎందుకంటే అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, టెన్షన్ ఉండే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే రివర్స్ గోల్డ్ రేట్ తగ్గినాయి. ఎందుకంటే గోల్డ్ మేజర్ హబ్ ఏంటంటే దుబాయ్ కానీ యూఏఈ కానీ ఈ మిడిల్ ఈస్ట్ అంతా కూడా మిసైల్స్ వార్ ఎక్స్పాండ్ అవటం వల్ల అందరూ కూడా ఏమయ్యారంటే ఒక రకమైన పియర్ ఫ్యాక్టరీలోకి వచ్చేసారు. అలాగే ఆయిల్ అనేది ఇప్పుడు $100 అవటం వల్ల ఇప్పుడు డబ్బు అంతా కూడా ఆయిల్ కొనడానికి అయిపోతుంది అన్ని కంట్రీస్కి కూడా. దాంతో ఏమైందంటే ఈ కన్వర్షన్ రేటు పెరగడం వల్ల డాలర్ స్ట్రాంగ్ అయింది. అంటే ఎక్కువ ఆయిల్ అంతా కూడా డాలర్ మీదగానే కొంటాం. డాలర్స్ని లింక్ కరెన్సీ ఏంటంటే డాలర్స్. సో అప్పుడేమైంది ఆయిల్ రేట్లు పెరగడం వల్ల డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల డాలర్ డిమాండ్ పెరిగింది. డాలర్ డిమాండ్ పెరగడం వల్ల డాలర్ స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఏమైందంటే గోల్డ్ వీక్ అయింది అనమాట. సో ఇప్పుడు డాలర్ యాక్చువల్గా అయితే వీక్ అవ్వాలి. లాస్ట్ 2 years నుంచి కూడా డాలర్ వీక్ అయింది. కాబట్టి గోల్డ్, సిల్వర్ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఏమైంది ఆయిల్ ఎప్పుడైతే లైమ్ లైట్లోకి రావడం మొదలుపెట్టిందో ఇప్పుడు చైనా కానీ రష్యా కానీ అంతకుముందు ఏం చేస్తున్నారు, వాళ్ళు గోల్డ్ కొనేవాళ్ళు డాలర్ కొనకుండా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మూలంగా ఏమైందంటే వీళ్ళు కూడా ఆ క్రూడ్ ఆయిల్ని కన్వర్షన్ అంతా కూడా డాలర్స్లో పేమెంట్స్ అన్ని డాలర్స్లో చేయాలి కాబట్టి డాలర్ కొనాల్సి వచ్చింది. ఎప్పుడైతే డాలర్స్ ఎక్కువగా కొనటం మొదలెట్టారో డాలర్ స్ట్రాంగ్ అయింది. ఆటోమేటిక్గా డాలర్ స్ట్రాంగ్ అయింది కాబట్టి రూపీ వీక్ అయింది. అదే గోల్డ్ వీక్ అయింది. గోల్డ్, సిల్వర్ వీక్ అవుతున్నాయి. సో ఇది లింక్ అనమాట. ఏంటంటే అసెట్స్ మ్యాక్సిమం ఉన్న 3 అసెట్స్ కూడా మారుతుంటాయి అన్నమాట. ఒకటి స్టాక్ మార్కెట్, గోల్డ్, క్రూడ్ ఆయిల్, అటు డాలరు. ఏదైనా కన్వర్షన్ అంతా ఈ 4 ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే డిమాండ్కి వచ్చిందో యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ డిమాండ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్కి వస్తుంది. సో డాలర్స్లో ఎక్కువ పేమెంట్ చేయాలి కాబట్టి డాలర్స్ వస్తాయి. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరిగిందో ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతున్నాయి. సో స్టాక్ మార్కెట్స్ డౌన్ అవటం వల్ల జరుగుతుంది ఏంటంటే కంపెనీస్కి అన్నిటికీ ప్రాఫిట్స్ తగ్గుతాయి కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ని కూడా సిల్వర్ని కూడా కొనే పరిస్థితుల్లో ఇప్పుడు గోల్డ్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు తక్కువ రేటుకి వచ్చాము. ఇది రకంగా మంచి బెనిఫిట్. యాక్చువల్గా ఇప్పుడు 1,40,000 ప్రజెంట్ $4,400 ఉంది. అదివరకు యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ $2,000 నుంచి దాదాపు $5,000కి వెళ్ళింది అనమాట. అంటే మనం చూసిన రేట్లో 80,000 నుంచి దాదాపు 1,80,000కి వెళ్ళి ఇప్పుడు కొంచెం 40,000 తగ్గింది. సో ఇదైతే ఒక పాజిటివ్ పాయింట్ గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారు. త్వరలోని గోల్డ్ 1,00,000 చేరుతుంది, అప్పుడు తీసుకుందాము, కొన్ని రోజులు ఆగండి అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు సార్? త్వరలోనే తులం గోల్డ్ ₹1,00,000 అయ్యే ఛాన్స్ ఉందంటారా?
ఇది రెగ్యులర్‌గా అనే ఐటమేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు అంతకుముందు గోల్డ్ 1,80,000 అయినప్పుడు 2,00,000 అయిపోతుంది, 3,00,000 అయిపోతుంది అంటారు కామన్‌గా. ఇప్పుడు తగ్గేటప్పుడేమో 1,00,000 అయిపోతుంది, మళ్ళీ 80,000 అవుతుంది. ఇదంతా కామన్‌గా చెప్తారనమాట. వాళ్ళు చెప్పిన మాటలు వినే చాలామంది ఏం చేస్తారంటే హై రేట్‌లో కొన్నారు. ఇవాళ సిల్వర్ 4,00,000లో ఉన్నప్పుడు 8,00,000 అయిపోతుందని చెప్పేసి 3,00,000 to 4,00,000 మధ్య చాలామంది కొని బ్లాకేజ్ చేసుకున్నారు అమౌంట్‌ని. కాబట్టి ఇలాంటివి ఏంటంటే ఇది బేస్‌లెస్‌గా టెక్నికల్‌గా లేకుండా మాట్లాడటం వల్ల ఇలా అవుతుంది. ఇప్పుడు మార్కెట్ తగ్గింది కదా అని ఇంకా తగ్గిపోద్ది అంటారు. కాకపోతే ప్రెజెంట్ మనం ఎక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే ఇంటర్నేషనల్‌గా $4,400 ఉంది. మాక్సిమం తగ్గిన ఇంకొక $500 తగ్గి $4,000 దగ్గర మీకు బేస్ ఉంది. అంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీలో ఏమవుద్దంటే 1,25,000 ఆ రేంజ్‌లో మీకు బేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 1,20,000-25,000 దగ్గర గోల్డ్ ఆగేటట్టు ఉంటుంది ప్రెజెంట్. సో ప్రెజెంట్ డౌన్ ట్రెండ్ మ్యాక్సిమం అక్కడి వరకు. ఎందుకంటే టెక్నికల్ లెవెల్స్ని బట్టి మాట్లాడాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అవ్వదు కదా. సో ఇప్పుడు ట్రెండ్ ఎలా చూపిస్తుందంటే $4,500 ఇంటర్నేషనల్గా ఉంది. అది 4,500 బ్రేక్ అయిందంటే 4,400 ఆ రేంజ్కి వస్తుంది. సో దాని కన్వర్షన్ 1,25,000 ఇంటర్నేషనల్. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన టైం అంటారా? లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగమంటారా? ఎప్పుడు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ మీద సపోజ్ మీరు హై రేట్లో కొన్నారు, సపోజ్ 1,60,000లోనే కొన్నారు అనుకోండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ పాయింట్లో ఇన్వెస్ట్మెంట్ అంటేనే మినిమం 1 year 2 years హోల్డ్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. నేను 1 week 1 month దాన్ని ట్రేడ్ అంటాం. సో మనందరం కూడా గోల్డ్ని ఏం మాట్లాడుతున్నాం, ఇన్వెస్ట్మెంట్ అనే మాట్లాడుతున్నాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ 1 year 2 years హారిజన్. సో 1 year 2 years హారిజన్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక 30%, 40% ఈ రేట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకో 30% 1,20,000, 1,25,000 వస్తే ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 1,25,000 రావచ్చు రాకపోవచ్చు. బట్ ఇప్పుడు 1,80,000 మీద చూస్తే 1,40,000 అంటే బాగా తగ్గినట్టే కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్ట్ చేయాలి కానీ ఒకే రేటు మీద మనం ఇదే బెస్ట్ రేటు అని అనుకోలేము. కాబట్టి ఏంటంటే గోల్డ్ సిల్వర్ని ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోమంటే మేము చెప్పేది ఏంటంటే ఒక 30% ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 2 years హారిజన్లో ఒకవేళ ఈ మధ్యలో రేట్ వస్తే ఓకే, లేకపోయినా ఒక 2 ఏళ్ల వరకు మేము ఉంచుకుంటాం అనేవాళ్ళు ఇన్వెస్ట్ ఫ్రీ అమౌంట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోకండి. ఓన్లీ మనం ఏంటంటే ఎమోషనల్గా కాకుండా ఇన్వెస్ట్మెంట్ మేడం అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ మా దృష్టిలో ఏంటంటే ఒక అమౌంట్ని ఒక 2 years పాటు హోల్డ్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. కాబట్టి అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈ రేట్ మంచి రేటే. ఒక 30% అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ 1,25,000, 30 ఆ మధ్యలో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత దిగితే మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. సరే, డిజిటల్ గోల్డ్ తీసుకోవడం బెటర్ అంటారా? లేకపోతే మామూలు గోల్డ్ తీసుకోవడం బెటర్ అంటారా? యాక్చువల్గా డిజిటల్ గోల్డ్ అనేది ఇప్పుడున్న వాటిల్లో ఏంటంటే ఒక రకంగా బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే డిజిటల్ గోల్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ తరుగు కానీ ఎక్కువ మనకి ఇక్కడ ఏమవుతుందంటే మేకింగ్ ఛార్జెస్, ఈ తరుగు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అలాగే బిస్కెట్ కొన్నాం అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బిస్కెట్ కూడా సేఫ్టీనెస్, మళ్ళీ దానికోసం లాకర్ ఇవన్నీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ వీటిని కొంటాం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ యొక్క ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి తర్వాత ఎనీ టైం మనం సెల్ చేసుకోవచ్చు, ఫెయిర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, గోల్డ్ అమ్ముదామని చూసిన వాళ్ళు మేము కొనమంటారు, లేదు మా దగ్గర ఇంకో ఆర్నమెంట్ కొనుక్కోవాలంటారు. సో నాకు క్యాష్ కన్వర్షన్లో చేసుకోవాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా ఇప్పుడు 2%, 3% ఈజీగా డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా బయింగ్ సెల్లింగ్ చేస్తాము అన్నప్పుడు అలా అని కానీ లేదా ఒక 1 year పాటు 2 years పాటు ఉంచుకుంటానంటే మనకి డిజిటలే బెటరు. అలా కాకుండా నేను ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలి, ఇప్పుడు కొంతమంది ఉంటారు పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ లేకపోతే 1 year 2 years హార్జన్ లేదన్నా ఆర్నమెంట్ చేయించుకోవాలన్నప్పుడు ఆ ఈఎంఐ స్కీమ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే తరుగు ఇదంతా తీసేస్తారు. సో అది బెటరు. అంటే మీ పర్పస్ ఏంటి, నేను గోల్డ్ని దేనికి వాడుతున్నాను. ఇప్పుడు మీరు ఒక 5 years 10 years హార్జన్లో 5 years హార్జన్లో మా పిల్లలకి పెళ్ళిళ్ళు వేయటానికి గోల్డ్ కావాలి అనుకుంటే ఇది డిజిటల్ కానీ బిస్కెట్ కానీ బెటరు. బిస్కెట్ కూడా ఏమవుతుందంటే స్టోరేజ్ ప్రాబ్లం ఉంది. సో డిజిటల్ గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. అలా కాకుండా నాకు ఇప్పుడు ఒక ఆర్నమెంట్ అనుకోండి,
ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి 1 ఇయర్ లాక్-ఇన్ పీరియడ్ లాగా తీసుకున్న వాళ్ళకి, ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళకి, ఈ 1 ఇయర్ అలా ఉన్న వాళ్ళకి ఈ టైప్ స్కీమ్స్ బెటరు. సో ఇప్పుడు స్పాట్ రేట్‌లో నేను కొంటాను. ఇప్పుడు మ్యారేజ్ ఉంది. అవిటి మనం ఆపలేం. వాటికి మినిమమ్ మనం కొనుక్కోవచ్చు. సో అలా. అంటే మీ యొక్క పర్పస్‌ని బట్టి ఇది ప్లాన్ చేసుకోవాలి. యుద్ధం కారణంగానే గోల్డ్ ఇంకా సిల్వర్ రేట్స్ రోజు రోజుకి దిగొస్తున్నాయి అని చెప్పొచ్చా సార్? దీని గురించి ఏమంటారు? అవునండి. కేవలం ఇప్పుడు యుద్ధం కారణంగానే ఈ యొక్క గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు డౌన్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు చూసుకుంటే యాక్చువల్‌గా యుద్ధం గనక ఆగిపోతే యాక్చువల్‌గా ఈ కమోడిటీ మార్కెట్స్ కానీ, లేకపోతే ఈక్విటీ మార్కెట్స్, అసెట్స్ అన్నీ కూడా పెరిగేవి. ఈ యుద్ధం వల్ల ఏమైందంటే డాలర్ డామినేషన్ పెరిగింది. డాలర్ డామినేషన్ అవ్వటం వల్ల ఈ క్రూడ్ పెరగటం, మేజర్‌గా క్రూడ్ పెరగటం వల్ల ఈ యొక్క అదర్ అసెట్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. సో కాబట్టి క్రూడ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్‌గా మిగతా ఆ ఫండ్స్ అన్నీ మిగతా వాటికి డైవర్ట్ అవుతాయి. కాబట్టి యుద్ధం తగ్గేంత వరకు ఈ అన్సర్టనిటీ అంతా కూడా అలా ప్రివైల్ అవుతూ ఉంటుంది. సో ఆ అన్సర్టనిటీ ఉన్నంత సేపు ఏమవుద్దంటే మనకి ఒక క్లారిటీ ఉండదు కాబట్టి ఎప్పుడూ టెన్షన్‌గానే ఉంటుంది. సో ఇదండి టోటల్‌గా యుద్ధం అయ్యేదాకా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది.